నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ముస్లింల హక్కులను కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కదిరి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ భరోసా కల్పించారు. ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏదో వ్యక్తిగత అవసరం అయితే కాదు, లేదంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించినటువంటి అవసరం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజల అవసరం, ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం రీత్యానే ఈరోజు ఎన్డీఏ కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని గమనిస్తే మీరు ఒకసారి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చింది. ప్రజలకు ఒక్క ఛాన్స్ పేరుతో మభ్యపెట్టగలిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారంజక పరిపాలన అందించకుండా ప్రజాకంటక పరిపాలన అందించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రజావేదిక కూర్చివేయడం ద్వారా ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్నే నమ్ముకున్నాడు, కానీ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ని నమ్మనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా చరిత్రలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ సందర్భంగా చెప్తాను. అందుకే ప్రజాగాలం పేరు మీద ఈ రోజున కూటమి అభ్యర్థులందరూ కూడా ప్రజల్లోకి పోతాం. ఈ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల బారి నుండి కాపాడుకోవడానికి యువతను, అదే రకంగా నిలిచిపోయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులని, సాగునీటి ప్రాజెక్టులని మళ్ళీ పూర్తి చేయాలంటే తప్పకుండా ఎన్డీఏ కూటమి గెలవాల్సినటువంటి అవసర రీత్యాన్ని ఆలోచించే ఎన్డీఏ కూటమిగా ఎన్నికలు ఎదుర్కోబోతాం. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ రద్దు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే వైన్ షాప్ దగ్గర మందమ్మించినారు. టీచర్లు స్కూళ్ళలో బాత్రూములు గడుపుతారు. చిక్కీల్లో చీమలు, దోమలు, బొద్దింకలు కూడా వస్తాయి. అంటే ఈయన చేసే ప్రతి స్కీమ్ కూడా ఒక స్కామ్ కింద ఉన్నటువంటి పరిస్థితులు గమనించినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రాక్షసులను అందమంచి పొందించాలనే ఆలోచనతోనే కూటమిగా ముందుకు పోతుంది. మీరు ఒకసారి గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును కూడా సమర్థించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిందంటేనే ముస్లింలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో సిఏఏ ద్వారా బిల్లు ప్రవేశపెట్టిన సిఏఏకి ఎవరు సమర్థించినారు? పోనీ ఆ సిఏఏ తర్వాత ఎవరికైనా ముస్లింలకు ఇబ్బంది జరిగిందా? ఆర్టికల్ 371 రద్దు చేయడం ద్వారా ఈ రోజున కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఎక్కడైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తలెత్తినాయా? లేదు, ముస్లిం హక్కులకు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినాయా? ఇవన్నీ కూడా ముస్లిం సోదరులు ఆలోచన చేసుకోవాలి. బీజేపీతో పొత్తంటూనే కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రత్యేకించి ముస్లిం సోదరులు సోదరిమణులు సమాజం ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం కదిరి లాంటి నియోజకవర్గాలు కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా, కేవలం మతాన్ని నమ్ముకునే ఓటేయమనేటువంటి ఆలోచనని చొప్పించడం ద్వారా, సమాజంలో చొప్పించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అభ్యర్థులు, దాని అనుచరగణమందరూ కూడా మూకుమ్మడిగా ఒక ఆలోచన లేకపోయేసి అది అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ముస్లిం హక్కుల పరిరక్షణ అనేది ఎన్డీఏ బాధ్యతగా తీసుకుంటుంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ముస్లిం హక్కుల పరిరక్షణ అనేది నిరంతరము మా పార్టీ సిద్ధాంతంలో భాగం అనేది మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది, నమ్మాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.
పక్కనే ఉన్నటువంటి పులివెందుల వల్ల వైఎస్ ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం కావచ్చు, రాజకీయ చరిత్ర కావచ్చు, రాష్ట్రంలో వేరే ప్రాంతాలలో తెలియకపోవచ్చు కానీ కదిరి ప్రాంత వాసులకైతే సుపరిచితమే. ఎందుకు చెప్తున్నా అంటే చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయాలంటే ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు రెచ్చగొట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి దక్కుతుంది. తద్వారా రాజకీయ లబ్ధి పొందేటువంటి ఆలోచన చేసి సఫలీకృతుడు కూడా అయినాడు ఆయన పదవిచ్యుడిని చేయడంలో. ఈరోజు అదే రకమైనటువంటి ఆలోచన విధానము ప్రతి చోట కూడా చేస్తూ పోతూ ఉన్నారు. ముస్లిం సమాజం అంతా కూడా తస్మాత్ జాగ్రత్త. దాదాపు 40 సంవత్సరాల పార్టీ తెలుగుదేశం పార్టీ. గడిచిన 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ కూటమి. ఎప్పుడు ఎక్కడ ముస్లిం సమాజానికి వీసమెత్తు నష్టం జరిగినటువంటి దాఖలాలు లేవు. జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. జరిగేటువంటి పరిస్థితులు తలెత్తితే తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో అయినా మీకోసం, మీ పక్షాన్ని నిలబడి గొంతుగా వినిపించడానికి, పోరాడడానికి, మీ హక్కులు కాపాడడానికి సంసిద్ధంగా ఎప్పుడైనా ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కంటే మీ హక్కుల పరిరక్షణే మాకు ధ్యేయంగా ఉంటుందని చెప్పి కూడా నమ్మమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ముస్లిం సమాజం యొక్క సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు ఎక్కడైనా జరిగిందా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇమాం మౌజులకు జీతాలు ఇచ్చిందేది తెలుగుదేశం పార్టీ. మసీదుల పునరుద్ధరణ చేసిందేది తెలుగుదేశం పార్టీ. కబరస్థాన్ కాంపౌండ్ వాళ్లకు దోహదం చేసిండేది, కట్టించి ఇచ్చిండేది తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిండేది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయంటే ప్రేమ ఉన్నప్పుడు, ఆ సమాజం పట్ల గౌరవం ఉన్నప్పుడు, అంకిత భావం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయనేది వాస్తవం. మీద ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున ఎన్డీఏ కూటమి అప్పుల పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోనే ఎన్డీఏ భాగస్వామిగా ముందుకు పోవాలనే ఆలోచనతో ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఈ రోజున మా ఆలోచన ఒకటే, కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అప్పుల పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మత్తులో జోగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువతని కాపాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాల్సినటువంటి అవసరము, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సినటువంటి అవసరము, ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకునే ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నాం అనేది సుస్పష్టమని చెప్పేసి కూడా అందరికి కూడా తెలియజేస్తారు. గమనిస్తే ఈ దుష్ప్రచారం చాలా తీవ్ర స్థాయిలో తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వృద్ధులకు లేనిపోయిన విషయాలని చెప్పి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. మనం బాగా గమనిస్తే పోయిన నెలలో కూడా చేయూతకు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కినారు. ఇంకా డబ్బులు అకౌంట్లో పడలేదు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో వాళ్ళే చెప్పాలా. అలాగే ఈబీసీ నేస్తం డబ్బులు కూడా ఇంతవరకు లబ్ధిదారు చేరలేదు. బటన్ అయితే నొక్కినారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో కూడా వాళ్ళే చెప్పాలా. అలాగే ఇంకొక స్కీమ్ ఒకటి ఉంది, దానికి కూడా బటన్ నొక్కినారు. ఆ డబ్బులు కూడా ఇంతవరకు అకౌంట్లో పడలేదు. ఇవంతా కూడా ఫండ్స్ లేనితనం, డబ్బులు లేనితనాన్ని కప్పించుకోవడానికి ప్రతిపక్షాల మీద ఈ నింద మోపుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా చేసి లబ్ధిదారులందరికీ కూడా చేరాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా చేర్చే విధంగా చూడాలి తప్పితే ఈ కుట్ర రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మొన్న ఏదైతే ఎలక్షన్ కమిషన్ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు అవి దాని గురించి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దండి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని చిలవల పలవలు చేస్తూ అది ఎన్డీఏ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు అదే పనిగా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పింఛన్లు 1వ తేదీ ఇవ్వకోకుండా జాప్యం చేయడానికి కారణం, ఇబ్బందులు పడడానికి కారణం ఈ కూటమి మాత్రమే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా పింఛన్లు సక్రమంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి పింఛన్లు చేరాయి. ఆ రోజు ఈ వాలంటీర్లు లేరు. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. అయినా కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా
ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు తృప్తిగానే వాళ్ళకు పెన్షన్లు చేరుతున్నాయి. ఈరోజు సచివాలయాలని చెప్పి దాదాపు 11-12 మంది ఉద్యోగస్తులు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఎందుకు మీరు పింఛన్లు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయట్లేదు? అలాగే సినిమా వస్తే, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే సినిమా దగ్గర అమ్మేదానికి, సినిమా టికెట్లు అమ్మేదానికి కూడా మీరు ఎంప్లాయీస్ను ఉపయోగించారే. ఈరోజు ఎందుకు ఇంటింటికి వెళ్ళి సక్రమంగా మీరు పింఛన్లు పంపిణీ చేయలేకపోతున్నారు? ఇదంతా కావాలని ఈ ఎలక్షన్లలో ఉపయోగించుకోవడానికి ఈ విధంగా తప్పుడు ప్రచారం మొదలు పెడుతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు సక్రమంగా మీ ఉద్యోగస్తుల ద్వారానే మీరు ఇంటింటికి ఈ పెన్షన్లు చేరవేయాలని చెప్పేసి, దీనికి ఏ పార్టీ కూడా బాధ్యత వహించదు. కేవలం మీ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ఏదైనా చనిపోతే దాన్ని కూడా ఈ వృద్ధాప్య పెన్షన్ వల్లే చనిపోయినారని చెప్పేసి లాస్ట్కు సీఎం గారే చెప్పే స్థితికి, దీనస్థితికి మీరు దిగజారంటే ఎంతవరకు సమంజసమని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి ఈ పింఛన్ల పంపిణీ 1వ తేదీ పంపిణీ చేయలేకపోవడానికి కారణం మీ ప్రభుత్వ వైఫల్యం. దానికి వేరే వాళ్ళు కాదు, వేరే పార్టీలు కూడా కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ దుష్ప్రచారాన్ని మానుకోండి. దీన్ని ఎలక్షన్లో లబ్ధి పొందడానికి మీరు రకరకాల ప్రయోగాలు చేయొద్దని చెప్పి మేము